దర్శకుడు దాసరి నారాయణరావు గారు ఒక ఆత్మకథ రాస్తున్నానని తన జీవితంలో, సినీ ప్రయాణంలో, సినీ ప్రపంచంలో తను చూసినవి, అనుభవించినవి అన్ని రాస్తున్నానని చెప్పారు. ముక్కుసూటిగా మాట్లాడే దాసరి గారు ఒక పుస్తకాన్ని రాస్తున్నారంటే ఆ పుస్తకం ఎన్నో సంచలనాలు సృష్టిస్తుందని చాలా మంది అనుకున్నారు. మొన్న మధ్య ఆ పుస్తకం పూర్తవ్వడానికి ఇంకొక 2 సంవత్సరాలు పట్టవచ్చని చెప్పారు. కానీ అంతలోగానే అనూహ్యంగా ఈ లోకం విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు దాసరి నారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు మధ్య చోటు చేసుకుందని చెబుతున్న వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. దాసరి నారాయణరావు గారు బహుముఖ ప్రజ్ఞాశీలి అనే విషయం అందరికీ తెలిసిందే. అది గుర్తించే ఆయనకి ఎన్నో అవార్డులు వరించాయి. దాసరి నారాయణరావుకు సినీ రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు అర్హుడని, అవార్డు ఆయనకు వరించేదే అని, కానీ ఆ అవార్డు రాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు అడ్డుకున్నారనే విషయం దాసరి గారు చనిపోయిన రోజు ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఒక సినీ ప్రముఖుడు ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు వీరిద్దరి మధ్య ఇంతలా మనస్పర్ధలు రావడానికి కారణం ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు తన సినీ జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సందర్భంలో దాసరి గారు అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మాతగా, హీరోగా ప్రేమాభిషేకం అనే సినిమా తీశారు. ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు వచ్చిన డబ్బుతోనే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారని చాలా మంది చెబుతుంటారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం జరిగిన తరువాత దాసరి గారు అందులో తన సినిమాలు కొన్ని షూటింగ్ జరుపుకునేవాట. కానీ ఆర్థికంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ఒక 3 లక్షల రూపాయలు కట్టలేకపోయారంట. అలాంటి సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ నుండి డబ్బులు కట్టమని తీవ్రంగా ఒత్తిడి తెచ్చేవారంట. ఎన్నో హిట్ సినిమాలు, ఎంతో మంచి స్నేహబంధం ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నాయని తెలిసినా తనను డబ్బును అడగటంతో దాసరి తీవ్రంగా నొచ్చుకున్నారంట. అలా ఆ విషయం చినికి గాలివానగా మారి ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలకు దారి తీసిందని చెబుతుంటారు. ఈ గొడవల కారణంగానే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రాకుండా అక్కినేని అడ్డుకుంటే అందరినీ అభినందించడంలో ముందుండే దాసరి నారాయణరావు అక్కినేనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు సినీ పెద్దగా ఉండి కూడా స్పందించలేదు, సన్మానించలేదు అని చెబుతారు. ఎంత గొప్ప వ్యక్తులకైనా మనస్పర్ధలనేటివి చంద్రుడిపై కనిపించే మచ్చల్లాంటివి. అవి అలా కనబడుతూనే ఉంటాయి. కానీ ఆ చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల విలువ మాత్రం తగ్గదు. దాన్నెవరు తగ్గించలేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.